నీవు ఎదురుగా నిలచి ఉండగా మాట దాటదు పెదవిని, నన్ను మృదువుగా నువ్వు తాకగా మధువు సోకెను మనసుని. నీ చెంత చేరాలి, స్వర్గాన్నే చూడాలి, నేనీలో నిండిపోవాలి. నీ కంటి చూపుల్లో నీ ప్రేమ వానల్లో నిలువెల్లా నేనే తడవాలి. నాలోని ప్రేమ ఏ నాటికైనా నీకే అంకితమవ్వని. హలో హలో, ఎలా ఉన్నారు? నాకేంటండి, నేను బాగానే ఉన్నాను. కానీ మీరు బస్ స్టాప్ లో పడ్డారు కదా, ఏమైందంటే ఆ రోజు టాక్సీలో ప్రెగ్నెంట్ లేడీని హాస్పిటల్. మీరేదో అర్జెంట్ పని మీద వెళ్తున్నారని నాకు తెలుసు. ఇదిగోండి ప్రసాదం, తీసుకోండి. తీసుకోండి. పర్వాలేదండి. ఏంటి ఇదంతా నీకు టూ మచ్గా అనిపించట్లే? నీకోసం అర్చన చేయించాలి, ప్రసాదం తీసుకురావాలి, నోట్లో పెట్టాలా? నువ్వు పసిపిల్లాడివా? చా తీసుకా. నో 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 నో, రోజు కంబైన్ స్టడీస్ కి నేనే రావటం కుదరదు. ఓహో, డ్రీమ్సా? ఆ అమ్మాయి కళ్ళెదురుగానే ఉంది కదా, నీ ప్రేమ కథ చెప్పొచ్చు కదా. నేను రైటర్ అయ్యాక శంకర్ గారు ఒప్పుకున్న తర్వాత మిగతా వాళ్ళ ప్రేమకి పెళ్లి ముగింపు, నా ప్రేమకి పెళ్లి ఆరంభం. ఏంటండి మీరు ఇంటికి వెళ్తే ప్రకాష్ స్టూడియో అంటారు, ప్రకాష్ స్టూడియోకి వెళ్తే ఇక్కడ అంటారు, ఇక్కడికి వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళారంటారు. వెళ్ళారు కాబట్టి చెప్తున్నా, వెళ్ళు. అలా అనకండి, ఆయన ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. ఆయన కారు అదే కదా. ఏదో పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు. అర్థం చేసుకోవయ్యా, ఇది నా జీవితం. ఏ మహేష్, ఏంటి సార్ మిమ్మల్ని ఒకసారి కలవాలి సార్, రానివ్వట్లేదు వీళ్ళు. రా పంపించు, వెళ్ళు. సార్ నా పేరు సత్యం సార్, నేను రాసిన పాటలు ఇవి. ఓకే, అక్కడ ఇచ్చేసి ఒకసారి డైరెక్ట్ గా వింటే బాగుంటుంది సార్. ఒక ట్యూన్ ఇచ్చి చూడండి సార్. ట్యూన్? అప్పుడే ట్యూన్ అంటే అలా అనకండి సార్, కొత్త వాళ్ళకి మీరే కదా ఎక్కువ ఛాన్స్. సరే, నాకు టైం లేదు, అసిస్టెంట్ కి ఇచ్చే తర్వాత చూస్తా. ఇప్పుడు బ్రేకే కదా సార్. అబ్బా, చంపుతున్నావా నువ్వు. థ్యాంక్స్ సార్. జాగ్రత్త భయ్యా, ఇంకెంతనే పడుతుంది. ఓకే, కూర్చోండి కూర్చోండి. అమ్మా కూర్చో. తానా 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 తానే నానా. ఇది చూనమ్మా. ఓ మగువా, ఓ మగువా, ఓ మగువా, నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా. కాళిదాసులాగా మారి కవితే రాసేసా. ఫుడ్ లేకపోయినా, బెడ్ లేకపోయినా, ఫుడ్ లేకపోయినా, బెడ్ లేకపోయినా, పగలు రాత్రి వెతికి వెతికి నీకే లైనేసా. ఓ మగువా, నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా. దేవదాసులాగా మారి గడ్డం పెంచేసా. ఫుడ్ లేకపోయినా, బెడ్ లేకపోయినా, ఫుడ్ లేకపోయినా, బెడ్ లేకపోయినా, పగలు రాత్రి వెతికి వెతికి నీకే లైనేసా. ఓ మగువా, నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా. కాళిదాసులాగా మారి కవితే రాసేసా. రమ్ములోనా కిక్కు లేదు, హెల్లో మైనా
నీ లుక్సే చూడబోతే మత్తులోకి దించేనా సన్లైట్ వేళ నుంచి మూన్ లైట్ వెళ్ళేదాకా ఫుల్ టైమ్ నా గుండెల్లో థాటులన్నీ నీవేగా ఓలేనా ఇది నీ జాలమా నీ వలన మనసే గాయమా కుదురేమో లేదాయే నువ్వు నమ్ముగా నీ కలవరమాయే మగువా ఓ మగువా ఓ మగువా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా దేవదాసులాగా మారి గడ్డం పెంచేశా కోటి మంది అందగత్తెలున్నా గాని నీ జంటే కోరుతుంటే దంచుతావే కారాన్ని క్రేజీగా ఉంటే చాలు ప్రేమలోన పడతారండి ట్రూలా చూపుతుంటే పెంచుతారు దూరాన్ని ఓ మగువా మీకే న్యాయమా ప్రేమే శాపమా మనసేమో బరువాయే నీ మాటలు లేక మోడైపోయే మగువా ఓ మగువా ఓ మగువా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా కాళిదాసులాగా మారి కవితే రాసేశా ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా దేవదాసులాగా మారి గడ్డం పెంచేశా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సార్ హలో. హలో చక్రి, ఒకసారి పాట విందామా? తప్పకుండా. సత్యం వెయిట్ చేయి, మళ్ళీ వస్తాను. ఓకే సార్. హలో, సారీ అండి, పాట చాలా బాగుంది. సత్యం కంగ్రాట్స్ సార్. నీ గురించి చక్రి అంతా చెప్పాడయ్యా. ఈ సినిమాలో 3 పాటలు రాస్తున్నావు. 3 పాటలు? నిజమా సార్? మీ గురువు గారి లాగా నువ్వు చాలా బాగా రాసావయ్యా. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఆల్ ది బెస్ట్. సత్యం, నెక్స్ట్ వీక్ మన సినిమా ఓపెనింగ్ ఉంది, మీ వాళ్ళందరూ వచ్చేయండి. ఓకే? ఓకే సార్. ట్యూన్స్ రేపు వచ్చి కలెక్ట్ చేసుకో. తప్పకుండా సార్. అయితే ఇంకేంట్రా, కుమ్మేసేద్దాం. అరే ఫుడ్ డిపార్ట్మెంట్ నీకు ఇస్తున్నాను, నువ్వు మంచి ముహూర్తం పెట్టరా. వేరే వాడి చేతి పెట్టిద్దాం. లింగమా, కళ్యాణ మండపం, బ్యాండ్ మేళం, ఫైనాన్స్ మ్యాటర్స్ నీవి. అద్దర కొట్టేద్దాం. ఏనుగు మీద అమ్మారి పెట్టేద్దాం. ఏనుగంటే నాకు భయం. భయం దేనికి, నేను పక్కనే ఉంటాను కదా. అప్పుడు ఏనుగు భయపడతాది కదా. ఎక్కడున్నావయ్యా? అందరం ఇక్కడే ఉన్నాం. పనిలో పని నీ విషయం కూడా చెప్పేసి ఓకేనా? ఏంటయ్యా హలో సార్, అంతా హుషారుగా ఉన్నారు. మా సత్యం సోలో రైడ్ రైడ్ సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఇంకేంటి సార్, మనోడికి గొప్ప పేరు హోదా 2 వచ్చేసినాయి. చెప్తానులే ఉండమా, మీరు లోపలికి రా. పద. ఏం లేదయ్యా, మొన్న బార్లో తర్వాత చెప్తాన్నావు కదా. ఏం చెప్తానన్నావు? అదే మరి చెప్పు. అదే ఎలా చెప్పాలో తెలియదు. ఏంటయ్యా మీలో మీరు నసుక్కుంటున్నారు? ఏం లేదు సార్, మా వాడు. ఏంటయ్యా అదేంటి? చెప్తాను. చెప్పు. చెప్తాను సార్. చెప్పవయ్యా. ఏం లేదు, మా లవ్ లో పడ్డారు సార్. ఏమయ్యా లవ్వా? అవునండి. మరి నాతో ఎప్పుడు చెప్పలేదటే? ఆ అమ్మాయికే చెప్పలేదు. ఎందుకని? అమ్మాయితో చెప్పడం కన్నా పేరెంట్స్ తో మాట్లాడటం బాగుంటుందని. నిజమేనయ్యా, నువ్వు ముందు అమ్మాయికి చెప్పడం, ఆ అమ్మాయి ఓకే అంటావు, తర్వాత వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ చెప్పడం, వాళ్ళు నువ్వు అంటావు, నువ్వు బాధపడటం. దానికంటే ఇదే కరెక్ట్ అయ్యా. ఓకే, మరి చెప్పావా?
అదే ఎలా చెప్పాలా అని. ఏముందయ్యా సార్, నేను మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఏ లోటు రాకుండా చూసుకుంటాను సార్, ప్లీజ్ ఒప్పుకోండి సార్ అని అడుగు. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఏ లోటు లేకుండా చూసుకుంటాను, ప్లీజ్ ఒప్పుకోండి. సూపర్, బాగుందయ్యా, ఇలాగ చెప్పాయి. మీకన్నా మీ అమ్మాయిని బాగా చూసుకుంటానండి, ఒప్పుకోండి. అబ్బా, ఏయ్ కవి కదా, ఇంప్రవైజేషన్ బాగుంది. దయచేసి ఒప్పుకోండి. అంటే వెంటనే ఒప్పుకోరు కదా, ఇలా ఇంకోసారి రిక్వెస్ట్ చేయొచ్చులే. ఒప్పుకోండి సార్. మరీ అలా ఇంకెప్పుడు మా ఇంటికి రాకు. వస్తే అల్లుడుగా రావయ్యా. అల్లుడు ఇప్పుడే వెళ్ళి ఈ శుభవార్త మా అమ్మాయికి చెప్పొస్తా. వద్దండి, ఎలాగో 2-3 నెలల్లో తన చదువు పూర్తయిపోతుంది, నా పాటలు కూడా రిలీజ్ అవుతాయి, అప్పుడు చెప్తే బాగుంటుంది. అనవసరంగా ఇప్పుడు తన చదువు డిస్టర్బ్ చేయడం ఎందుకు? తండ్రిగా నాకు రాని ఆలోచన నీకొచ్చిందయ్యా. కరెక్ట్, తను చదువయ్యాకే మీ పెళ్లి. బాగున్నావా? ఏంటి, మా అన్నయ్య మీకు ముందే తెలుసా? నేను అమెరికా వెళ్ళడానికి కారణం మీ అన్నయ్యే. ఇక వదిలేరా? రియల్లీ సారీరా, నాకిచ్చి డబ్బులన్న మీ ఇంట్లో అన్ని గొడవలు అయ్యాయని నాకు తర్వాతే తెలిసింది. నీకు ఏ విధంగా హెల్ప్ చేయాలో నాకు అర్థం కాలేదు, అందుకే స్వాతిని పెళ్లి చేసుకున్నాను. అఫ్ కోర్స్ నాకు స్వాతి అంటే చాలా ఇష్టమే అనుకో. ఇష్టపడే చేసుకున్నావు కదా, అయితే కష్టపడకుండా చూసుకో. రారా, జరిగిందంటూ మీ నాన్నకి చెప్దాం రా. ఎందుకు? నిన్ను కూడా చెడ్డవాడు అనుకోవటానికా?